హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. 3D పికాక్ అయితే వేస్తున్నాను. అది ఎలా వేస్తున్నాను ఏంటి అనేది ఒకసారి వీడియోలో అయితే చూడండి. ఇప్పుడు నేనైతే 3D పికాక్ కోసం ఈ డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. సో చూడండి, 1.5 ఇంచెస్ తీసుకొని అలాగే అడ్డుగా అయితే 1 ఇంచ్ తీసుకొని ఇలా డిజైన్ అయితే డ్రా చేసుకున్నాక ఇంకా మిడిల్లో వచ్చేసరికి మనకి కొందం అయితే గమ్ముతో పెట్టుకోవాలండి. గమ్ముతో పెట్టుకున్నాక ఈ చుట్టూ లైన్ అయితే ఏదైతే ఉందో ఆ లైన్ చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో చిన్నగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి చైన్ స్టిచ్ వేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏ విధంగా అయితే వేస్తున్నానో సేమ్ అదే విధంగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మిడిల్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మనకి ఏదైతే కుందం ఉందో ఆ కుందన్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే కుందన్ ఆరిపోతుంది కదా, మళ్ళీ కుందన్ చుట్టూ కూడా బీడ్స్ అనేవి వస్తాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ మిడిల్లో అయితే కుందన్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, చైన్ స్టిచ్ అయితే 2 లైన్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు ఈ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి చైన్ స్టిచ్ అనేది 2 లైన్స్ అయితే వేసుకోవాలి. 3 అయినా వేసుకోవచ్చండి. సో 2 వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే 2 లైన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చైన్ స్టిచ్ అయిపోయాక వాటి చుట్టూ వచ్చేసరికి 4 mm బీడ్స్ అండి. ఇప్పుడు నేను ఏవైతే కుడుతున్నానో అవన్నీ కూడా 4 mm బీడ్స్ అనమాట. 4 mm బీడ్స్ అనేది కుట్టుకోవాలి. చూడండి, అలాగే ఇప్పుడు వచ్చేసరికి షుగర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో వర్క్ చేస్తున్నానో ఆ విధంగా అయితే షుగర్ బీడ్స్ అనేది కుట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనం 4 mm బీడ్స్ అయితే ఏ విధంగా అయితే కుట్టామో అలాగే వాటి చుట్టూ కూడా ఇప్పుడు షుగర్ బీడ్స్ అనేది ఇలా కుట్టుకోవాలి. మనము ఈ వర్క్ని నార్మల్ లీడ్తో కాకుండా అదే నార్మల్ సూత్ అయినా స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, షుగర్ బీడ్స్ అయిపోయాక ఇటు చుట్టూ కూడా కుందన్ అయితే మనం ఏదైతే పెట్టినో ఆ కుందన్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ మిడిల్ గ్యాప్లో వచ్చేసరికి సిల్క్ థ్రెడ్ అయితే 6 లైన్స్ అయితే తీసుకోవాలండి. 6 అంటే మనకి 12 వస్తాయి కదా. ఆ విధంగా అయితే చూడండి నాట్స్ అయితే వేసుకోవాలండి. ఇలా నాట్స్ అనేవి మొత్తం కూడా మనం ఆ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా మనము ఫిల్ చేసుకోవాలి. చూడండి, నేనైతే మీకు ఇప్పుడు ఏ విధంగా అయితే వేస్తున్నా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. అలాగే పింక్ కలరు వైట్ కలరు నేనైతే 2 కలర్స్ అయితే తీసుకుని మొత్తం కూడా అయితే వేసుకున్నాను. ఎన్ని అంటే 24 48 తీసుకున్నాను. లేదు మనకి ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఆ 50 52 వేసుకోండి, సరిపోతాయి. సో ఇప్పుడు మొత్తం కూడా వర్క్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం అవి అనేది కట్ చేసుకోవాలి. మళ్ళీ ఏ క్లాత్ మీద వేయాలని మీకు డౌట్ ఉంది కదా, నేనైతే కాటన్ క్లాత్ మీద అయితే వేసానండి. కాటన్ అయితే బాగుంటుందని చెప్పేసి. అలాగే కాటన్లో మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నది తీసుకోండి. నేను కాస్ట్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాను. 80 రూపీస్ బ్లౌజ్ పీసు. అది తీసుకొని వాటిపైన అయితే వర్క్ చేశాను. మనకు బ్లౌజ్ అయితే ఏ కలర్ ఉంటుందో ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి అదే కలర్ తీసుకొని వర్క్ అనేది చేయాలి. చూడండి, మనకి ఇలా అయితే కట్ చేసుకోవాలి. లేదు మనకి ఇంకా కాదు అంటే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ సిజర్ అయితే చూపిస్తానో ఆ సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ సిజర్తో కన్నా మనకి అగరబత్తితోనే చాలా ఈజీగా పని అయిపోతుందండి. ఇంకా మనకి ఏవైనా చిన్న ఉంటే మనం చూడండి సిజర్తో అలా కట్ చేసుకోవాలి. సో మొత్తం కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్కి అనేది వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి 3D పికాక్ హ్యాండ్కి వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే బ్యాక్ అయితే వేయలేదండి, 2 హ్యాండ్స్కే వేసుకున్నాను. అందుకే 24 పీసెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్.
చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ పార్ట్కి అయితే ఫస్ట్ అయితే చైన్ కుట్ అనేది వేసుకోవాలి. మనకి చైన్ కుట్ వేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అలాగే బ్లౌజ్ లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి చైన్ కుట్ అయితే వేసుకున్నాండి. చైన్ స్టిచెస్ 3 లైన్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. 3 లైన్స్ వేసుకుంటే మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 3 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకున్నాక షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి 2 బీడ్స్ 3 బీడ్స్ అయితే అలా కుట్టుకోవాలి. చూడండి మొత్తం కూడా ఇదే విధంగా వర్క్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ పీస్కుని అలాగే మనకి చూడండి అయిపోయింది కదా. షుగర్ బీడ్స్ స్టిచ్ అయిపోయినాక మళ్ళీ స్టోన్ చైన్ అండి. స్టోన్ చైన్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 స్టోన్స్కి ఒక్కొక్క కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చైన్ స్టిచ్ చేయడం చాలా ఈజీ. మీకు ఎవరికైనా రాకపోతే నేను ఆల్రెడీ చైన్ స్టిచ్ అనేది ఒక క్లాస్ అనేది చెప్పానండి ఫస్ట్లో. ఆ క్లాసెస్కి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. స్టోన్ చైన్ వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా, మనకి షుగర్ బీడ్స్ వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ లైన్ వచ్చేసరికి 4 mm వైట్ పాల్ ఒకటండి. వైట్ పాల్ అలాగే షుగర్ బీడు ఆ 2 తీసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూడండి వర్క్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా వర్క్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కూడా లైన్ అంతా కూడా వైట్ పాల్తో అయితే ఇలా డిజైన్ చేసుకోవాలి. ఆ లైన్ అయిపోయాక ఇప్పుడు 3D పికాక్ మనము స్టిచ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి చూడండి 24 అయితే తీసుకొని పింక్ కలరు వైట్ కలరు నాకు సారీ, అందుకే బ్లౌజ్లో కూడా పింక్ వైటే నేనైతే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి పింక్ కలరు మనము చూడండి దారం అయితే సూదిలోకి ఎక్కించుకున్నాక వీటి చుట్టూ కూడా మనము ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ స్టిచ్ చేయాలి, ఫుల్గా స్టిచ్ చేయకూడదండి. చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం డిజైన్ అనేది ముందే డ్రా చేసుకోవాలండి. ఈ నెమలికి ఏంటంటే మనకి మిడిల్ పార్ట్లో నెమలి వస్తుంది కాబట్టి మిడిల్ అయితే ఏదైతే ఉందో మిడిల్ నుంచి మనము వర్క్ అనేది స్టార్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఫస్ట్ అయితే పింక్ కలర్ కదా, పింక్ కలర్ పైన మళ్ళీ వైట్ కలర్ రావాలని చెప్పేసి వైట్ కలర్ అయితే ఇలా అనేది ఇచ్చిస్తున్నాను. చూడండి పింక్ కలర్ పైన మనము మిడిల్ పార్ట్లో కొంచెం ఉంచేసి అటువైపు ఇటువైపు కూడా మనము వైట్తో అనేది చూడండి వైట్ అయితే ఇప్పుడు ఏదైతే ఉందో అదైతే స్టిచ్ చేసుకోవాలండి. ఏదైనా సరే ఫుల్గా స్టిచ్ చేయకూడదు. మనకి ఇప్పుడు ఆ కుందన్ అయితే ఏదైతే ఉందో అది హాఫ్ స్టిచ్ చేయాలండి. అలా చేస్తేనే మనకి అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అసలు మొత్తం అయిపోయాక మీరే చూడండి. ఇలా మొత్తం కూడా మనము అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనకి వైట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పింక్ తీసుకొని పింక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం మొత్తం కూడా ఫస్ట్ ఒకసారి నెమలి పాట్ అంతా ఈ కొందంతో పెట్టుకున్నాక అవి తీసేసి ఇంకా అలా అయితే ఒకదానిపైన ఒకటి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. పింక్ వైట్ అలా చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మనం పైన పార్ట్ అనేది ఇంకా వేయలేదు. ఇప్పుడైతే అదైతే వేస్తున్నాను. మనం పెన్సిల్తో అయితే మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నాక చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది చిన్నగా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనము 2 టైమ్స్ వేసుకొని అవసరం లేదు, ఒక టైం అయితే వేసుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి చైన్ స్టిచ్ అనేది చాలా చిన్నగా అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడైతే ఏ విధంగా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా వేసుకోవాలండి. చైన్ స్టిచ్ వేయడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఏ వర్క్ అయినా సరే. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా చైన్ స్టిచ్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు మొత్తం కూడా చైన్ స్టిచ్ అనేది అయిపోయాక చూడండి ఒకసారి చైన్ స్టిచ్ అయిపోయాక చుట్టూ కూడా ఇప్పుడు మనము చైన్ స్టిచ్ ఏదైతే వేసుకున్నామో దాని చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది కుట్టుకోవాలండి. చూడండి షుగర్ బీడ్స్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి.
చుట్టూ కూడా షుగర్ బీట్స్ అనేది వేసుకుంటే లుక్ అనేది బాగుంటుందండి. అందుకని చెప్పేసి చుట్టూ కూడా షుగర్ బీట్స్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ కింద వచ్చేసరికి 2 లైన్స్ అయితే వేసుకోవాలండి షుగర్ బీట్స్ వేసుకున్నాక మళ్ళీ స్టోన్ చైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ అయితే షుగర్ బీట్స్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ మళ్ళీ షుగర్ బీట్స్ లైన్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ చైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే స్టోన్ చైన్ అయితే వేస్తున్నానో సేమ్ అదే విధంగా స్టోన్ చైన్ వేసుకోవాలి. స్టోన్ చైన్ వేసుకున్నాక మళ్ళీ షుగర్ బీట్స్ అండి, అలాగే షుగర్ బీట్స్ అయిపోయాక మళ్ళీ స్టోన్ చైన్, అలాగే షుగర్ బీట్స్, అలాగే ఈ లైన్స్ అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనకి పింక్ కలర్ కుందన్ అయితే తీసుకొని ఇప్పుడు గమ్ పెట్టుకున్నాం కదా, ఆ గమ్ పైన అయితే పింక్ కలర్ కుందన్స్ అనేవి ఇలా అయితే పెట్టుకోవాలండి. సో నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మనకి ఈ పింక్ కలర్ కుందన్స్ అయితే లుక్ అనేది చాలా బాగుంది. అలాగే మనకి శారీలో వైట్ అలాగే పింక్ అండి, అందుకని చెప్పేసి పింక్ కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది కదా, కుందన్స్ లుక్ వస్తుందని చెప్పేసి నేనైతే కుందన్స్ అయితే ఇందులో వాడడం అనేది జరిగింది. చూడండి కుందమ్స్ కూడా 2 లైన్స్ వేసుకున్నాను. ఈ కుందమ్స్ ఇప్పుడు మనం గమ్తో పెట్టుకున్నాక నెక్స్ట్ పై లైన్ వచ్చేసరికి షుగర్ బీట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఆ లైన్ అనేది షుగర్ బీట్స్ అయితే యూజ్ చేసి వీటిపైన లైన్ ఇప్పుడు చూడండి బీడ్స్ అన్నీ కూడా గమ్తో పెట్టుకున్నాక వీటిపైన షుగర్ బీట్స్ అయితే ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, షుగర్ బీట్స్ లైన్ అయిపోయాక మళ్ళీ వీటిపైన మళ్ళీ పింక్ కలర్ కుందన్స్ అయితే పెట్టుకొని పింక్ కలర్ కుందన్స్ పైన మళ్ళీ కూడా షుగర్ బీట్స్ లైన్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం కూడా వస్తుంది కదా, అలా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఎవరైనా సరే ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం బయట ఈ వర్క్ చేపిస్తే మనకి ఈజీగా 3,000 or 4,000 అయితే తీసుకుంటారు. మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వర్క్ అంతా అలా అయిపోయాక ఇప్పుడు వచ్చేసి దర్దోజీ అయితే యూజ్ చేసానండి. జర్దోజీ చూడండి ఫ్రెండ్స్, దర్దోజీ అయితే మనము చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని నార్మల్ దారం తీసుకొని వాటి లోపలికి అయితే ఇది ఎక్కిచ్చేసరికి చూడండి మనకి కింద దారం లాగేస్తే మనకి ఆ షేప్లో అయితే జర్దోజీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదండి మనకి నెక్ పార్ట్ అంతా. సో నెక్ పార్ట్ అంతా కూడా మనము జర్దోజీతోని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం కూడా ఇలానే ఫిల్ చేసుకోవాలి. మొత్తం అయిపోయాక లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇప్పుడు వచ్చేసరికి చూడండి పింక్ కలర్ కుందమ్స్ వచ్చేసి చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది వేసాను. అలాగే పైన వచ్చేసరికి 4mm బీడు షుగర్ బీడ్స్ అయితే పైన అయితే అలా స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్కి ఓన్లీ 3D నెమలి అయితే చూడండి ఇలా అయిపోతుంది కదా, చుట్టూ కూడా ఏవైనా ఫ్లవర్స్ టైప్లో వేద్దామని చెప్పేసి చూడండి ఇలా అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే 4mm బీడు, వాటి చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్ స్టిచ్ అయిపోయాక వాటి చుట్టూ నెక్స్ట్ లైన్ వచ్చేసరికి వైట్ పాలును షుగర్ బీడ్ అండి. వైట్ పాలు షుగర్ బీడ్తో చుట్టూ కూడా అలా అయితే కుట్టుకుంటున్నాము. చూడండి ఇప్పుడైతే ఏ విధంగా అయితే ఫ్లవర్స్ వేస్తున్నామో ఆ ఫ్లవర్స్ అంతా కూడా హ్యాండ్కి అక్కడక్కడ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి మొత్తం కూడా వేస్తున్నాను. ఇంక ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం కూడా ఎలా అయితే ఉంది. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.